రాష్ట్ర వ్యాప్తంగా వానలు పడుతున్నాయి. హైదరాబాద్ సిటీతో పాటు జిల్లాల్లో నిన్న సాయంత్రం సమయంలో భారీ వర్షం కురిసింది. నగరంలో ఉరుములు మెరుపులతో కూడిన జోరు వానకు ఇబ్బందులు పడ్డారు జనం. పలు చోట్ల రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కోఠిలోని రోడ్లపై మోకాల్లోతు నీళ్లు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరో 5 రోజులు వానలు కురిసే ఛాన్స్ ఉండటంతో అప్రమత్తమయ్యారు జీహెచ్ఎంసీ అధికారులు. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో మోస్తరు వానలు పడుతున్నాయి. హైదరాబాద్లో నిన్న కుండపోత వర్షం పడింది. నిన్న సాయంత్రం 2 గంటల పాటు భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. చాలా చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే టైం కావడంతో ప్రధాన రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరటంతో జనం ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ శిల్పారామం, కేపీహెచ్బీ, లింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం బయోడైవర్సిటీ, కొండాపూర్, నాంపల్లి, తెలుగుతల్లి ఫ్లైఓవర్, సరూర్నగర్ ప్రాంతాల్లో రోడ్లపై వరద పారింది. పలు చోట్ల నాలాలు ఉప్పొంగాయి. ఎల్బీనగర్, శిల్పారామం, మధురానగర్, మాసప్ ట్యాంక్, హైకోర్ట్, కంచన్బాగ్ ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. వర్షానికి జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ టీమ్స్ కి 25 వరకు ఫిర్యాదులు వచ్చాయి. సిటీలో అత్యధికంగా బేగం బజార్లోని దూద్ ఖానాలో 8.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కందికల్ గేటు దగ్గర 8.2, సదర్ మహల్లో 8, అల్లాపూర్లో 7.6, యూసఫ్గూడలో 7.5, జుమెరాత్ బజార్లో 7.3, బార్కాస్లో 7.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. నారాయణగూడ, బషీర్బాగ్, అబిడ్స్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, సరూర్ నగర్, చైతన్యపురి, చాదర్ఘాట్, మాదన్నపేట, చంపాపేట్, ఐఎస్ సదన్, సైదాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ ఈదురు గాలులతో వర్షం పడింది. పలు ఏరియాల్లో రోడ్లపై వర్షం నీరు ఆగటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పాతబస్తీ, బండ్లగూడ, చాంద్రాయణగుట్ట, ఛత్రినాక, శాలిబండ, ఫలక్నుమా, కాంచన్బాగ్, అలియాబాద్, సంతోష్ నగర్ ఏరియాల్లో ఈదురుగాలులతో వర్షం పడింది. రంగారెడ్డి జిల్లా మణికొండ, గండిపేట, పుప్పాలగూడ, కోకపేట, నార్సింగి, బండ్లగూడ, కిస్మత్పూర్, హిమాయత్ సాగర్, రాజేంద్ర నగర్, అత్తాపూర్, మైలార్దేవ్పల్లిలో వర్షం పడింది. వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరో 5 రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉండటంతో బల్దియా అధికారులు అలర్ట్ అయ్యారు. వర్షానికి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అటు జిల్లాలో సిద్దిపేట, సంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి, పెద్దపల్లి, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో వర్షం పడింది. రుతుపవనాల ప్రభావంతో వర్షాలు పడుతుండటంతో టెంపరేచర్స్ తగ్గుముఖం పట్టాయి. నిన్న ములుగు, మంచిర్యాల జిల్లాలో అత్యధికంగా 42.9 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది.